సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ముందుగా మీతో ఒక మాట తీసుకోవచ్చా? తెచ్చుకోండి. ఇక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తారని మేము భావించవచ్చా? భావించవచ్చు. సిద్ధం సిద్ధం సిద్ధమేనా? సిద్ధమే. సిద్ధమే. సిద్ధం నినాదం ఏంది సార్ అసలు? సిద్ధం అంటే ఇక మేము అడిగింది చెప్పడానికి నువ్వు రెడీగా ఉన్నావు కదా. ఇది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా, సిద్ధం అనే ఒక నినాదం కూడా. అవునా? మరి ఏమైంది సిద్ధం? అన్నిటికీ సిద్ధమే అందరూ ఏమో మొత్తం ఒకసారి మాపలే కూడా వేరు. ఏం లేదు, ఏమో జరిగింది ఏంటి అనేది నేను కూడా ప్రజలు లేకపోతే ఎందుకు ఇలా అయినాము, ఎందుకు ఏం జరిగింది అనేది ఆలోచన చేస్తూ ఉంటాం. చాలా మంది అంతే, అర్థం కావట్లేదు. మనకు తెలిసిన వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు, మేమేస్తాం అన్నది ఎవరైనా కానీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ అట్లే ఉన్నారు జనం. అంతేనా? రైట్. మీ రాజకీయ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంతకన్నా ముందు మీరు ఒక వ్యాపారి. అవును. యాక్చువల్గా నేను దరిదాపు 35 ఏళ్ళు, 89-90లో కరీంనగర్ వెళ్ళాను. అక్కడే బిజినెస్ స్టార్ట్ చేసి మీ బ్రదర్ అక్కడనే ఉద్యోగం కూడా ఆయన్నే ఉన్నాడు ఆర్టీఓగా. ఆ ఖమ్మం జిల్లా, వరంగల్, కరీంనగర్. అలా ఆ బిజినెస్ లో నుంచి మళ్ళీ ఇక్కడ వ్యవసాయం భూములు ఉన్నాయి. తర్వాత ఈ పోర్మావెల్లలో ఇల్లు అన్ని ఉన్నాయి. ఇటు వస్తే ఇక్కడ ఉండడం, వ్యాపారం అడిగాడు. అలా చేశాము. అన్నయ్య 2004లో ఎమ్మెల్యే అయినాడు. ఆ 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అప్పుడు కూడా మండల ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను. మీరు మా మిస్సెస్ ఎంపీపీ, నేను వైస్ ఎంపీపీ. నెరవేరింది మేడం కాల, మీ కాల. అవును, ఆమె ఎంపీపీ, నేను వైస్ ఎంపీపీ అప్పుడు. ఆ తర్వాత ఇంకా బీసీ, ఎస్సీ వీళ్ళంతా వాళ్ళు అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ జెడ్పీటీసీ. అన్నగారేమో ఎమ్మెల్సీ గారు. మరి మీ కుటుంబానికే ఉండాలన్నా పదవులన్నీగా? ఇక పదవులన్నీ అంటే మనము ఓసీ వచ్చింది కాబట్టి ఉంటాం. అయితే ఎవరు అన్రిజర్వ్డ్ ఎవరైనా ఉండవచ్చు కదా. మా మండలంలో నేను ఉండాలా అనే వ్యక్తి ఎవరు పాపం వాళ్ళు ఏం ముందుకు రాలే. దానికి ఏదో ఉంటుంది, వాళ్ళకి ఖర్చు పెట్టాలా అనేది ఉంటది. అది రాక మనం ఉన్నాం తప్ప ఎవరినో పాపము కావాలని వాళ్ళని రానియకుండా మనం ఉండాలనేది ఎప్పుడూ లేదు ఆలోచన. సో మైనింగ్ వ్యాపారము పులి మీద సాము వంటిది, ఇది నిజమేనా? అంటే అది మంచి క్వారీ, నెంబర్ 1 మంచి మెటీరియల్ ఎక్స్పోర్ట్ లో పోయే క్వారీ దొరికితే అది నెంబర్ 1 వ్యాపారమే, మంచిది కాకుండా పోలే. కానీ అలాంటి దొరకపోతే మాత్రం మనం లాస్ అయిపోతాం. అంతే. అది ఏదో చెప్పుకోవడం, గ్రానైట్ అంటే చెప్పుకోవడం అంతే తప్ప పెద్ద. ఎక్కడికి ఎక్స్పోర్ట్ పోతుంది ఇది? ఎంత మనము ఇది ఎక్కువ ఒకప్పుడు ఇటలీ పోయేది, ఇప్పుడు చైనా పోతుంది. అప్పుడు ఇటలీ బాగుండేది. 89, 86 నుంచి ఇప్పుడు కూడా వ్యాపారం ఉంది. ఉంది. అంటే ఇప్పుడు కరీంనగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మీకు పరిచయాలు ఉన్నాయి? పరిచయాలు ఉన్నాయి. మన కమలాకర్ గారి మీరు ఏమైనా కొంత అంటే సన్నిహంగా ఏమైనా మెదిలేవారా? వాళ్ళ క్వారీ మా క్వారీ ఒకే హిల్, ఒకే సర్వే నెంబర్. మా ఎమ్మెల్సీ గారు అన్నగారిది అంతా కూడా. అయితే నాకు అలా వాళ్ళు ఆ క్వారీ బిజినెస్ మాది స్టార్టింగ్ కాబట్టి ఆ తర్వాత ఆ బిజినెస్ లోకి వచ్చారు కాబట్టి పరిచయం అయినారు. మాది తర్వాత వాళ్ళు అప్పటికి ఎమ్మెల్యే కాలే ఆయన. వారికి మీకు అంటే మంచి సంబంధాలు ఉన్నాయి? అయితే సంబంధాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళ అన్నగారు సుధాకర్ గారు వచ్చేసి మేము క్వారీ చేయాలనుకుంటున్నాం బా, మాకు హెల్ప్ చేయాలా దీంట్లో అంటే, తీసుకోండి సార్ ఖాళీ ఉంది ఏరియా ఏంటి అని చెప్పాను నేనే. ఆయనకు లీజ్ చేపించి మేము దానికి ఒక కొంచెం సపోర్ట్ గా ఉండి వాళ్ళకి లీజ్ ఇప్పించాం. అందుకు మనతో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో వాళ్ళ బ్రదర్స్ అందరూ చాలా అప్పుగా వెళ్ళారు కదా విపరీతంగా అటు రాజకీయంగా. అప్పటికి అంత లేరు పాపం. ఇప్పుడు ఓకే, ఒక లెవెల్. ఈయన మినిస్టర్ కావడము, ఇదంతా బ్రదర్స్ అందరూ. వాళ్ళకు ఒక పార్ట్నర్ ఆయన గంగాధర్ రావు అని, ఆయన కరీంనగరే. ఆయన ఉండడం బాగా పైకి వచ్చేసారు. అలా మీకు మొదలైంది అనుకోవచ్చు, బాగా పరిచయం. గంగుల గారితో మీకు ఏమన్నా ఇప్పటికి కూడా సన్నిహితం ఉందా? డైరెక్ట్ ఎక్కడైనా కానిచ్చే బాగున్నావమ్మా అంటాడు, మాట్లాడతాడు. అది ఇబ్బంది లేదు. కమలాకర్ సార్ మీ పిల్లలు మన పిల్లలు కూడా ఇప్పుడు పెద్ద ఆయన, నాకు పెద్ద కొడుకు. ఇప్పుడు ఆయన అక్కడే క్వారీ చూసుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు. రెండో అబ్బాయి ఇక్కడ నాతోటి ఈ వర్క్స్
ఓకే వర్క్స్ చేసాం, అచ్చా అచ్చా రోడ్ వర్క్స్ అయ్యి ఓ కాంట్రాక్టర్ టెండర్ అచ్చా ఆహా చేసాం. ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓకే ఓకే అది నడిపిస్తుంది. అల్లుడు అల్లుడు వచ్చి ఆయన మంచి ఉద్యోగం సివిల్లో మంచి పోస్ట్ సివిల్లో. ఓకే అంటే మీ అన్ని అనుభవాలు లేదంటే అన్ని కాలంలో అయిపోయినాయి అంతేనా? వాళ్ళది నెల్లూరు జిల్లా, ఆ, మంచి అబ్బాయి, ఓకే మంచి పోస్ట్ వచ్చింది, పర్వాలేదు బాగానే. మరి ఈ టైంలో మీకు ఎందుకని అనిపించింది జడ్పీటీసీ కావాలని? నేను మొన్న 1920 1920 ఆ ప్రాంతంలో 20 అప్పుడు మన 21 జరిగినట్టుంది. మన మండలం మాత్రం కొత్తగా ఒక ఎంపీపీ పదవి, ఒక జెడ్పీటీసీ 2 ఓసీ వచ్చినాయి. ఓకే ఓసీ కాదు అన్రిజర్వ్డ్ వచ్చింది. ఓసీ అంటే మళ్ళీ అందరే ఉంటారు కదా, అంటే ఏది అది మీద కదా అన్రిజర్వ్డ్, ఓసీ రిజర్వ్ లో వచ్చింది, అన్రిజర్వ్డ్ మనం చేసింది కాదు. అదే మనం రిజర్వ్ చేసుకోవచ్చు కాదు, అన్రిజర్వ్డ్ వచ్చింది, ఎవరైనా పోటీ కావచ్చు, కానీ కాకపోతే అందులో మీకు ఎక్కువ ఛాయిస్ ఉంది. అది దాంట్లో ఎంపీపీగా ఎవరైనా అమౌంట్ ఏదన్నా కానీ ఉంటాలా అనేది ఆడలేదు కాబట్టి ఇక్కడ మా బామర్ది విశ్వనాథ్ రెడ్డి అని మాకు వాళ్ళ అమ్మ 2004 అన్న ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక సపోర్ట్ ఫ్యామిలీ. ఓకే ఓకే. సో అది అప్పుడు ప్రెసిడెంట్ గా అదంతా ఉండేవారు వాళ్ళు. ఆ నుంచి మళ్ళీ అదే ఇయర్ లో ఎంపీపీగా ఉన్నాడు అతను కూడా. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు మా అత్తగారు ఎంపీపీగా ఉన్నారు. అదే వాళ్ళ అమ్మగారు ఎంపీపీగా ఉన్నారు. బాబా మొదలు మొత్తం మీద ఏలుకుంటారు. బాబా బామదలు అన్న మీద అయిపోయింది ఇదంతా. ఇది దాంట్లో నేను జెడ్పీటీసీగా ఇది ఏకగ్రీవంగా అయిపోయింది, పోటీ కూడా లేదు. పైసలు ఉన్నాక పోటీ ఎందుకు ఉంటుంది సార్? ఎందుకు మనం ఎట్లా ఉన్నా ఓఎమ్మ 3-4 అంత కాంప్రమైజ్ లేవాలి, తప్పే ఉండదు. నామినేషన్ వేశారు, వేస్తారు. తర్వాత నేను కూడా ఏంటమ్మా ఇది పోటీ అవసరమా ఈ పదవి, మరి మీరంతా ఎందుకు ఏదో నేను ఉండాలనుకుంటున్నా ఈసారి అంటే పాపం వాళ్ళంతా సహకరించి. మరి మీకున్నది కదా ఆల్రెడీ, మేడం ఇవరకు ఎంపీపీ అయింది, మీరు వైస్ ఎంపీపీ అయ్యారు, అప్పుడు 5 సంవత్సరాలు ఏరింది కదా. మరి ఉన్నది, కానీ వాళ్ళు మేముంటాము అని ఏ వ్యక్తి అడగలేదు కాబట్టి మీకు అవకాశం వచ్చింది, మీరు అడిగినరు, వచ్చింది, ఉన్నా. ఓకే అంతే. ఇప్పుడు సో ఈ పేరు ఒక చాలా గమ్మత్తుగా ఉంది. అసలు నర్సాపూర్ ఏమో ఇక్కడ విలేజ్, అంటే ఇది టౌన్. అవును, శ్రీ కాశీనాయన మండలం, శ్రీ అవధూత కాశీనాయన. అవధూత కాశీనాయన. అసలు ఏంటి నర్సాపురం టౌన్, శ్రీ అవధూత కాశీనాయన పేరు ఎలా వచ్చింది? దీనికి ఒక చరిత్ర అయితే ఉంది. ఎలా ఉంది అంటే, మేము పిల్లప్పుడు కూడా ఆ కాశీనాయన అనే ఆయన నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఆ జ్యోతి క్షేత్రము అందులో ఆయన ఆ ఉండే విలేజ్ మా సొంత విలేజ్. ఆ వరికుంట్ల అనేది మా సొంత విలేజ్. అక్కడ ఆ జ్యోతి క్షేత్రం అనేది ఆ ఫారెస్ట్, మా నూరు అవతల 5 మైళ్ళల్లో ఆ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో ఆయన అప్పుడు కూడా ఆ క్షేత్రానికి వెళ్ళి అలా ఇలా చేసుకొని వచ్చేవాడు. ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత మా నాన్నగారికి కూడా బడి చెప్పాడు, చదువు నేర్పించాడు. అలాంటి వాడు ఆయన, పెద్ద చాలా బాగా మంచిగా ఉన్నది. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఆయనకు దండం పెట్టేది, బాగా ఎక్కువ నమ్మేది అన్నట్టు, మొత్తం చేసేది. అలా ఉన్నాడు కాశీనాయన. ఆ రకంగా ఈ మండలానికి కూడా ఈ కలసపాడు కింద ఉండేది. ఇది కలసపాడు కుదరదు, ఇంకొక మండలం కావాలని ఇక్కడ నర్సాపురంలో ఉన్న దాన్ని అప్పుడు పెద్ద గొడవ చేసి కలసపాడు తీసుకుపోయారు ఆ మండల హెడ్ క్వార్టర్. ఇక్కడ ఉన్న పేపర్ అన్ని కాల్చి పారేశారు. అయితే ఇది ఎందుకు పోయింది కదా, ఇక్కడ నర్సాపురంలో ఉండాల్సిన మండలం అని అప్పుడున్న రాజకీయ పలుకుబడి ఇంకొక దాంతో ఆ మండలం 6వ మండలంగా 7వ మండలంగా మాది వచ్చింది. అప్పటి వరకు 6 ఉన్నాయి ఈ తాలూకాలో. అది 7వ మండలంగా అది ఆ గవర్నమెంట్ లో శ్రీ అవధూత కాశీనాయన ఆయన పేరు పెట్టి ఆ మండలం ఏర్పడింది. మొత్తం మీద ఒక జడ్పీటీసీగా వరకు బాగా ఉంది. ఇది వచ్చినాంచి అప్పటి నుంచి ఈ రాజకీయాల్లో ఈ మండలము జడ్పీటీసీ ఎవరైనా మీ ఆధ్వర్యంలో మీ అన్న, మీరు, మీ బామర్ది, ఇక వీళ్ళ దగ్గర వస్తేనే వీళ్ళు గెలిపియాలి, లేకపోతే లేదన్నట్టుగా ఇది చెప్పినట్టు వాళ్ళు కూడా సహకరించి మండలంలో చెప్పినట్టు నడవకపోతే వాళ్ళు సాగది.
ఇలాగా అంతే కదా మీరు ముగ్గురు చెప్పినట్టు లేకపోతే వాళ్ళ సాగనీయరు. అట్లే ఉండదు, అంతే ఉంటుంది కదా. అభిమానం అంతే, వాళ్ళకు అభిమానం. ఓకే మనం కూడా వీళ్ళు అమ్మడం ఉంటే మంచిది, ఏదైనా పని చేస్తారు ఒక అని అలా ఉండేది. అప్పట్లో మా మండలంలో ఒక్క విలేజ్ కూడా తార్ రోడ్డు ఉండేది కాదు. 2004లో ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే కావడం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన ఇచ్చిన ఫండ్స్ ఏ విలేజ్ టు విలేజ్, ప్రతి మండలం నుంచి ప్రతి విలేజ్ తార్ రోడ్లు ఇచ్చినాడు ఆయన. ఆ మహానుభావుడు ఆయన వేయడం వల్ల ఈ మండలం డెవలప్ అయిపోయింది. అలా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. అదే నమ్మకం ఇప్పటికి కూడా ఉంది అనుకో. ఇప్పటికి కూడా అదే అదే. మీకు ఒక యాక్సిడెంట్ అయింది, ఏం చేస్తుందో గల కారణం ఏంది? కారణం ఏమీ లేదు, నేను విజయవాడ వెళ్ళినా ఆ రోజు. ముందు రోజు అదే ఆడ మందులో మా అల్లుడు ఉన్నాడు కదా, ఆయన చూడడానికి 2-3 రోజులు వెళ్ళాను. ఆ లాస్ట్ అల్లుడు చూడడానికి వేయరా, జగన్ గారు చూడడానికి వేయరా? అల్లుడిని చూసి కలిసిన తర్వాత జగన్ సార్ను వచ్చే రోజు కలిసా. ఆయన ఆఫీస్కి పోయినాం సీఎం గా ఉన్నప్పుడు. ఏదో కొన్ని జరిగేటి ఉంటాయి కదా డిస్కషన్, ఆయనతో డిస్కస్ చేసి రిటర్న్ లో నేను వస్తూ ఉంటే అది అనుకోకుండా ఈ కంబం దగ్గర వచ్చే వరకు అది ఆ డ్రైవర్ కూడా కొంచెం అంటే వరకు జరిగింది. అంటే సెల్ఫా లేకపోతే ఏంది అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏం లేదు, నేను అటు నుంచి వస్తున్నాం విజయవాడ నుంచి, ఇటు నుంచి ఒక ట్యాంకర్, డీజిల్ ట్యాంకర్ లారీ అది వెళ్తూ ఉంది. దాని వెనక ఆర్టీసీ బస్సు వస్తుంది. ఆ బస్సు ఇది రావడంలో రెండు కొంచెం ఓవర్టేక్ చేసుకుంటున్నారు. మనం అట్టించి వస్తున్నాం. ఇదేంద్ర 2 ఇటు వస్తున్నారే, ఇటు రావాల్సిందని. ఆ సందర్భంలో మనవాడు కొంచెం రైట్ కు మన వస్తూ లెఫ్ట్ కు దిగాలి. ఈ లెఫ్ట్ కి దిగితే సైటే లేదు, వాడు ఎదురుగా వచ్చినాయి, రైట్ కి కొట్టాడు. దానివల్ల ఆ వల్ల ప్లేస్ లేక బండి పల్టిపెట్టాడు. దానివల్ల మనకి యాక్సిడెంట్ జరిగింది. బండి గుద్దుకొని అదంతా పెద్ద కాలేదు, అయితే తగిలింది ఆ బండి, లైట్ పల్టీలు. సో ఇంకోటి మనం లెఫ్ట్ పోతే మాత్రం ఇంకింత ప్రమాదం ఎక్కువ పోవచ్చు. ఎక్కువ అని వాడు తప్పించాడు మాత్రం మీద. అయితే డ్రైవరు చాకచక్యంగా ఏం కాదు, బండి కూడా పెద్ద బండి పల్టీలు పడిపోయింది, మనకు కూడా ఈ దెబ్బలు తగిలినాయి. దానివల్ల కొంచెం యాక్సిడెంట్. ఇప్పుడైతే ఓకే, ఇది అపోలో హాస్పిటల్ కదా, ఒక 6 months అపోలో హాస్పిటల్ ఉన్నారు. ఆపరేషన్ ఇదంతా కావడంలో బాగానే పర్వాలేదు. మీరు ఒక మాట చెప్పండి, వైద్యం విషయంలో అంటే మనకు సరే ఇన్సూరెన్స్ లేకపోతే ఇంకోటి కాస్త డబ్బులు ఉన్నాయి కాబట్టి అప్పులకి వెళ్ళిపోయాము, ఏదో ఆరోగ్యశ్రీ రకరకాలు కొంత వర్తించింది కావచ్చు. కానీ నిజంగా అసలు ఏది వైద్యం అనేది ఎలా ఉంటే బాగుంటుంది మీ అభిప్రాయం ప్రకారం? ఎట్లా అంటే బైక్ అంటే అందరికీ సమానమైన వైద్యం అందాలంటే ఎలా ఉండాలి అంటే అందరికీ సమానం అంటే ఓకే. ఇప్పుడు ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయ్యి నేను ఎవరు అనేది అంతా కూడా ఇక్కడ ఉన్న నాయకులకు కానీ, మా ఎంపీ గారికి కానీ, అలాగే అక్కడ మన జగన్ సార్ దగ్గర ఉన్న ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే, ఓహో ఏంటి సత్యనారాయణ రెడ్డి జెడ్పీటీసీ అయ్యో ఎలా తగిలింది అనేది అంతా వాళ్ళకి తెలియజేశారు మన లీడర్స్. సో దానివల్ల నన్ను కూడా వాళ్ళు గమనించడం చూడడం జరిగింది హైదరాబాద్ నుంచి. సో దానివల్ల మనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వైద్యం అయితే చాలా బాగా జరిగింది. సో జనరల్గా ఒకటే విధానం ఉంటే బాగుంటుంది అసలు, ఈ ప్రైవేటు గవర్నమెంట్ ఉండకుండా ఒకటే విధానం అంటే కొన్ని ఇలాంటి మనము ఒకవేళ బాగా డబ్బు లేదు, ఏదో ఎవరో ఒకరు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎత్తదే కదా, ఆయన ఎలా కోలుకుంటాడని చెప్పాలి. అది ఉండడం మంచిది జనాలకు, వాళ్ళు చేసేది కాబట్టి చేస్తారు. ఓకే, ఈ మండలానికి మీరు అప్పుడు మీ బ్రదర్ అప్పుడు చేసిందే తప్ప ఇప్పుడు ఏమైనా చేసింది ఉందా? అసలు మీరు ఏం చేయగలిగారు జెడ్పీటీసీ అయిన తర్వాత? నేను ఇప్పుడు ఈ జెడ్పీటీసీ అయిన తర్వాత నాకు ఇంతవరకు వచ్చిన గ్రాంట్ ఎక్కువ రాలేదు, కానీ అక్కడ మనకు జెడ్పీ చైర్మన్ గా ఉన్నాడు ఆయన అమర్నాథ్ రెడ్డి, ఇప్పుడేమో ఆయన ఉన్నప్పుడు రామ్ గోవింద రెడ్డి, ఇప్పుడు ప్రజెంట్ అయిపోయి ఇంకా 15 రోజులు 20 రోజులు అయింది రామ్ గోవింద రెడ్డి. దానికి నేను కూడా
నువ్వు ఉండాలబ్బా అంటే హైదరాబాద్ వెళ్ళా. ఆహా. అన్ని జడ్పీటీసీలు వచ్చారు. ఆ, వచ్చిన తర్వాత మేము ఇంకా లాస్ట్ ఆ. కౌంటింగ్ లో ఆయన్ని అంటే ఓకే చేస్తాలే కదా, తప్పదు కదా. చేతులు ఎత్తినాం. అవతల పార్టీలు కూడా లేవు, అవును. ఎవరు నేనుంటా అని ఎవరు రాలే. ఆయన కాకపోతే ఇక్కడ జగన్ గారి ఒక మేనబామ్మారిది ఉన్నట్టుంది, ఆయనే కదా మంజుల ఇది రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు ఉండాలా అనుకున్నాడు. అయితే ఏముందిలేబ్బా 1.5 సంవత్సరం మనము ఆశపడి అంటే జగన్ గారి చుట్టాలం కాబట్టి తీసుకోవడం కాదులే. ఆయన పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి ఏమీ అనుకున్నారు వాళ్ళు కూడా. ఆ రకంగానే జరిగిపోయింది. ఆయన కూడా కాంట్రాక్టరే. ఆయన కాంట్రాక్టర్ ఎవరు? రామ్ గోవింద్ రెడ్డి మంచి కాంట్రాక్టర్. నాకు మీలాగా నాకు కూడా ఎప్పటి నుంచో తెలుసు. నేను చెప్పాను మీకు ఆ టైం నుంచి ఆయన తెలుసు. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా కాంట్రాక్టర్ గా అది మంచి పరిచయం. ఇక ఇప్పుడు నన్ను బాగా దగ్గర వాళ్ళం, ఏదో బంధువులం చుట్టాలం. ఇక్కడ నర్సాపురం శ్రీ అవధూత కాశీనాయన మండలానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి? ఇప్పుడు మీ అవసరాలు తీర్చే అటువంటి ప్రభుత్వం అయితే లేదు. మరి ఏమైనా డిమాండ్స్ ఉంటే ఏమైనా చేయగలుగుతారా? డిమాండ్స్ అంటే మనకు ఇప్పుడు నిజంగా ఏదో మన గవర్నమెంట్ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అంటే మేమున్న పార్టీ వేరు, ఉన్న ఇది వేరు కాబట్టి అలా పోతుంది. అయితే ఓకే ఇచ్చేటి కొంచెం మనకు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కొంచెం ఇస్తున్నాడు, ఏదో చిన్న చిన్న పనులు అవి అవుతున్నాయి. ఇక మనం ఉండగానే అంత రోడ్స్ అన్నీ వేసాము. మీరు అనుకున్నారు అసలు వైసీపీ పోతుంది టీడీపీ వస్తుందని? మొన్న జరిగిన ఎలక్షన్ అయితే వాస్తవంగా మనకు ఆలోచనలో లేదు. అంతే, గవర్నమెంట్ ఈ రకంగా 11కి పరిమితం లేదు. నువ్వా నేనా అని గెలుస్తుంది, మనదే గెలుస్తుంది అనుకున్నాం. వై నాట్ 175 అన్నాడు. ఇంకా అది 151 అంటే 151కి అప్పుడు వచ్చినాయి కదా. ఇప్పుడు 175 ఎందుకు రాదు? ఓకే సరిసగమైనా వస్తాయి అని మాకున్నది, కానీ కొందరికి లేదు అనేది ఉన్నది. మరి ఇందులో ఏమన్నా మతలా ఉందా? ఏం మొదలదు ఏదో ఉంటది కదా. నాకు తెలిసి అట్లా అనిపే జనాల్లో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే అధికారులు, ఈ టీచర్లు ఇలాంటి వాళ్ళకి ఏదో జగన్మోహన్ రెడ్డి మంచి ఫలితంగా మంచి జీతాలు కొంచెం పెంచినట్టు చేయలేదు అనే దాంతో అంటే వాళ్ళ నిర్ణయం కొంచెం ఎడ్యుకేషన్ టీచర్స్ ఈ లెక్చరర్స్ అలాంటి వాళ్ళు ఓట్లు కొంచెం డైవర్ట్ చేశారు. వాళ్ళే బూతులు అయిపోతారు, అన్ని అవుతాయి. ఇక ఏదో గవర్నమెంట్ చూశారు. మరి 2014 నుంచి 19 దాకా టీడీపీ ఏం చేయలేదు అన్నారు, మీరు వచ్చారు. ఇప్పుడు మీరేం చేయలేదు అంటుండ్రు, వాళ్ళు చెప్తుండ్రు. ఏంటి అసలు ఇక్కడ? అంటే ఇది రాజకీయ ప్రచారం తప్ప ఏం లేదా? ఇక అంతే కదా, మనం వేరే ఏమి ఆ రాజకీయంలో పాల్గొని మొత్తం మీద చేయాలా అనేది మనకి ఎంతసేపు ఏమి త్యాగలం చేయగలం అనేటప్పుడు మాత్రం. బీజేపీతో పొత్తుంటే ఏ పార్టీ అయినా గెలుస్తుంది. బీజేపీ అసలు ఎట్లా నెక్స్ట్ అంటారా? ఇప్పుడైతే ఇప్పుడు వరకు అయితే ఈ 3 పర్యాలు అట్లనే ఉంది. అవును, బీజేపీ ఓకే, బీజేపీ కూడా ఏదో అనకూడదు. కొంత అయితే బీజేపీకి కూడా ఉంది, అంత లేదు లేండి. మన స్టేట్ లో అంత లేదు, కొంతవరకు బీజేపీకి ఉంది. సార్ స్థానిక సంస్థల్లో పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయి, ఏం చెప్తే బాగుంటుంది? స్థానిక సంస్థల్లో ఇలా ఉంటేనే మంచిది. అంటే ఏది అంటే పవర్ లేకుండా? పవర్ ఉండాలి, ఓటింగ్ శాతం, ఓటింగ్ తో గెలుపొందాలి, అలాంటిదే బాగుంది. ఎట్లాంటాను పవర్ లేదు సార్, నామకే వాస్తులు. ఎంపీటీసీకి పవర్ లేదు, జెడ్పీటీసీకి పవర్ లేదు, ఎంపీటీసీకి కుర్చీ లేదు, జెడ్పీటీసీకి కుర్చీ లేదు. ఏంది మరి అట్లా లేకున్నా కూడా ప్రజలకు మన చేతనైన సహాయం అంటే మార్పు రావాలి కదా. ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఎన్నోసార్లు చట్టసభల్లో అంటే ఏది చట్టాలను చేస్తున్నారు, మారుస్తున్నారు. దీని మీద కూడా మార్పు చేయాలి కదా. మార్పు చేయాలి, చేయడం ఆయన ఎందుకు చేసుకోరు? లీడర్ ఇప్పుడు పెద్ద లీడర్స్ ముఖ్యమంత్రులు ఉన్నారు, దాన్ని వాళ్ళు కూడా ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు. స్థానిక సంస్థ లీడర్లు ప్రశాంతంగా అంటే ఏంటి వాళ్ళకు అంటే ప్రాధాన్యత లేకపోవడం వల్లనే, స్థానిక సంస్థల లీడర్లకు ప్రాధాన్యత లేకపోవడం వల్లనే వాళ్ళకి మాకేం పని లేదు, డైరెక్ట్గా జగన్ బటన్ కొడుతూనే అందరికి అకౌంట్లో పడుతున్నాయి,
అందువల్లనే ఓడిపోయినాం అంటున్నారు, మీరేమంటారు? సో అది యథోంగా మనం అనకూడదు. ఆయన తలుచుకొని ఎవరికి నేను చెప్పాను ఎలక్షన్ కంటే ముందే నేను బటన్ నొక్కుతాను మీకు ఏది తీసేయనని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన ఆ పని చేయాల్సి వచ్చింది. కూటమి సూపర్ 6 ఎలా ఉంటాయి? కూటమి అయినా ఓకే, సూపర్ 6 అమలు అవుతాయా? అసలు అమలు అవుతాయా? అవుతాయి, అమలు అవుతుంది. ఇప్పుడైతే ఏం కాలే కదా, ఇప్పటికేం కాలే. రేపు కాంగ్రెస్ పార్టీ ఉంది, రేపు కొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరన్నా ఒక 10 మందో 15 మందో గెలిచారనుకోండి, రేపు వాళ్ళకి నచ్చిన పార్టీలోకి వైఎస్ఆర్ పార్టీలోకి రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. వాళ్ళు అప్పుడు ఏదన్నా వాళ్ళ అవసరం ఉంది అనుకుంటే తీసుకుంటారు. ఓకే, తీసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. సూపర్ 6 మహాకూటమి సూపర్ 6 అని వాళ్ళు ఒక ప్రణాళికలు పెట్టారు, మీకు అందిస్తామని వరాలు ఇచ్చారు. ఈ సూపర్ 6 అనేది అమలవుతుందా కాదా? అది అంతా తెలిసి మనకు ఎలా అమలవుతుంది అనేది సాక్షాత్తు బాబు గారే డబ్బులు లేవు ఏమి లేవు అంటున్నారు కదా. డబ్బులు లేవంటారులే, ఆయన కొత్త రాష్ట్రము, ఈ రాష్ట్రము ఒక 6-7 ఏళ్ల క్రితం ఏర్పడి పక్కకు వచ్చాము. 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అవుతుంది. ఆయన కొన్నాళ్ళు అక్కడే ఉండి అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి, మధ్యలో ఈయన వచ్చారు, ఈయన చేసిండు. అప్పుడు టైం బాగాలేదు, ఈ కరోనా అని అదొకటి ఈయన పాపం చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంటే వచ్చింది, చూడాలి. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ అంటే ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉంటాయని మీరు భావిస్తున్నారా? ఈ బీజేపీ అనే పార్టీ ఎవరు ఎంపీలు ఎవరు ఎక్కువ తీసుకొస్తే వాళ్ళ సైడే సపోర్ట్గా ఉంటుంది. దేవసాని సత్యనారాయణ రెడ్డి ప్రయాణం ఎటువైపు ఉంటుంది చివరికి చెప్పండి. రేపు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎప్పుడున్నా కూడా నేనైతే అంటే మీరు మీ యొక్క వారసులను రాజకీయాల్లోకి లాక్క రాగలుగుతున్నారా? ఇక అన్నయ్య అయితే మా ఎంబడే ఉంటాడు. అన్నయ్య గారు మీ వారసులు ఎవరైనా వస్తారా? వారసులు లేరు. అలాగే మేము నా కొడుకులో ఇంకోరు రాజకీయాల్లోకి రావాలనేది నాకు ఆలోచన లేదు, వాళ్ళకు కూడా లేదు. పిల్లలకు ఇక వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఇక మా అన్నయ్య కొడుకు ఒక ఆయన కొద్దిగా ముందుకు వస్తున్నాడు, చిన్న ఆయన. అది వారసత్వం అయితే కూడా ఎవరో ఒకరు అయితే వస్తున్నారు. దాంట్లో అయితే మాకు తప్పదు. ఓకే.